హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ అనాదరణీయుడు అనే జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద పండితామాత్యుడిగా ఉండేవాడు. ఒకానొక సందర్భంలో కాశీరాజైన బ్రహ్మదత్తుడికి తన కుమారుడిపై చాలా కోపం వచ్చి అతన్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. రాజు కొడుకు భార్యా సమేతుడై దేశాంతరాలలో చాలా కాలం పాటు అనేక కష్టాలు పడ్డాడు. నిలవ నీడలేక, తినడానికి తిండి లేక భర్త కష్టాలు అనుభవిస్తుంటే మహాసాధ్వి అయిన అతని భార్య ఎంతో ఓర్పుతో ఆ కష్టాలన్నింటినీ తాను కూడా అనుభవించింది. ఇలా కొంతకాలం జరిగాక బ్రహ్మదత్తుడు చనిపోయాడు. అయితే బ్రహ్మదత్తుడు తన కుమారుడిని కోపంతో దేశ బహిష్కారం చేశాడే గాని తన వారసుడిగా వేరొకరిని ప్రకటించలేదు. ఆ కారణంగా ఆయన కొడుకు స్వదేశం తిరిగి రావడానికి మరియు రాజు కావడానికి కూడా అడ్డంకి తొలగిపోయింది. ఈ వార్త ఎలాగో బ్రహ్మదత్తుడి కుమారుడికి తెలిసింది. తండ్రి చనిపోయినట్టు తెలియగానే రాజు కొడుకు పరమానందభరితుడయ్యాడు. ఎప్పుడు కాశీ చేరదామా, ఎప్పుడెప్పుడు సింహాసనం మీద కూర్చుందామా అన్న ఆదుర్దాలో బ్రహ్మదత్తుడి కొడుకు అతివేగంగా కాశీ మార్గం పట్టి రాసాగాడు. తన భార్య తనతో సమంగా నడవలేదని, తన కష్టాలలో ఆమె భాగం పంచుకున్నట్టే ఆమె కష్టసుఖాలు తను గమనించాలని ఆ మూఢుడికి తోచలేదు. అందుచేత రాజు కొడుకు ఆహార విశ్రాంతులు కూడా పాటించకుండా రాత్రింబగళ్ళు తాను నడిచి భార్యను కూడా తనతో సమంగా నడిపించాడు. ఎంత సింహాసన కాంక్ష ఉన్నవాడైతే మాత్రం ఆహార విశ్రాంతులు లేకుండా ఎంత దూరమని నడవగలడు? భార్యతో పాటు అతడికి కూడా ఆకలి వేసింది. ఆ ఆకలితోనే నడిచి నడిచి వారిద్దరూ ఒక ఊరు చేరారు. అక్కడ కొందరు ఊరివాళ్ళు వీరి దుస్థితి చూసి జాలిపడి, అయ్యా, చాలా దూరం నుంచి ఆకలితో ప్రయాణం చేస్తున్నట్టున్నారు, ఇంత భోజనం పెడతాం, మూటగట్టుకుపోయి తినండి అన్నారు. బ్రహ్మదత్తుడి కొడుకు తన భార్యను ఒకచోట విశ్రాంతి తీసుకోమని చెప్పి భోజనం పెడతామన్న వారి వెంట వెళ్ళాడు. అతడికి వాళ్ళు ఇద్దరికి సరిపడే ఆహారం ఆకులో పొట్లం కట్టి ఇచ్చారు. దాన్ని తీసుకుని రాజు కొడుకు భార్య ఉన్న చోటుకు తిరిగి వస్తూ ఇలా ఆలోచించాడు. ఈ భోజనం తను భార్య కలిసి తింటే మళ్ళీ రెండో పూటకే ఆకలి వేస్తుంది. తిరిగి భోజనం ఎప్పటికి దొరుకుతుందో ఏమో. తాను నడవవలసిన దూరం ఇంకా చాలా ఉంది. తాను కాశీకి చేరడం ప్రధానం కానీ తన భార్య చేరడం ప్రధానం కాదు. తాను త్వరగా ప్రయాణం సాగించడానికి ఆమె అసలే ప్రతిబంధకంగా ఉన్నది. అందుచేత ఏదైనా ఉపాయం చేసి ఈ ఆహారమంతా తానే తినేయాలి. ఆ నీచుడు ఇలా ఆలోచించి భార్య ఉన్న చోటుకి వెళుతూనే, నువ్వు ముందు నడుస్తూ ఉండు, నేను కాలకృత్యాలు ముగించుకుని కొంచెం వెనగ్గా వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నాడు. అతడి భార్య ఈ మాటలు నిజమని నమ్మి ముందు పోసాగింది. ఆమె వెళ్ళగానే రాజు కొడుకు ఆహారమంతా తానే తినేసి ఆకులన్నీ వదులుగా పొట్లం చుట్టి గబగబా నడుస్తూ భార్యను చేరుకున్నాడు. అతని భార్య చేతిలో ఉన్న పొట్లం కేసి చూసేంతలో అతడు కోపం నటిస్తూ, ఈ ఊరి వాళ్ళెంత మోసగాళ్లో చూడు, ఉత్త ఆకులు పొట్లం కట్టి ఆహారం అంటూ ఇచ్చారు అన్నాడు. అతడి భార్యకు నిజం తెలిసినా భర్త మీది గౌరవం కొద్దీ ఏమీ అనకుండా ఉండిపోయింది. మరికొంతకాలం ప్రయాణం చేసి వారు ఎలాగైతేనేం కాశీనగరం చేరారు. బ్రహ్మదత్తుడి కొడుకు రాజ్యాభిషేకం చేయించుకుని కాశీకి రాజైనాడు. రాజయ్యాక అతడికి తన భార్యని గురించి ఆలోచించే అలవాటు బొత్తిగా లేకుండా పోయింది. తన కష్టాలను ఎంతో సహనంతో పంచుకున్న భార్యకు తన సుఖాలలో భాగం ఇవ్వాలని అతనికి తట్టనే లేదు. ఆమె మంచి బట్టలు వేసుకున్నదో లేదో, సరిగా భోజనం చేసిందో లేదో రాజు ఎన్నడూ విచారించిన పాపాన పోలేదు. అందుచేత రాణి కష్టకాలం తీరిపోయినా పూర్వంలాగే విచార సముద్రంలో మునిగి ఉండసాగింది. రాజు వద్ద పండితామాత్యుడిగా ఉంటున్న బోధిసత్వుడు రాణి విచారాన్ని గమనించి ఒకసారి ఆమెను చూడబోయాడు. రాణి ఆయనను ఆదరించి ఉచిత మర్యాదలు చేసింది. అమ్మా, తమ కష్టాలు తీరి మంచి రోజులు వచ్చినందుకు
రాజుగారు ఎన్నో బహుమతులిచ్చారు. కానీ నీ చేతి మీదుగా నాకు ఈనాటి వరకు ఏ విధమైన బహుమతి ముట్టలేదు అన్నాడు బోధిసత్వుడు. బాబూ! నేను పేరుకే రాణిని గాని వాస్తవానికి అంతఃపుర దాసీలకు నాకు తేడా ఏమీ లేదు. రాజుగారి కష్టాలలో తప్ప సుఖాలలో భాగం లేని రాణి ఎలాంటి రాణి అనిపించుకుంటుందో పండితామాత్యులైన మీరే చెప్పండి అంటూ రాణి మార్గమధ్యంలో గ్రామస్తులిచ్చిన ఆహారం తన భర్త తన వంతు తనకు పెట్టకుండా ఏ విధంగా తినేసింది చెప్పింది. ఇప్పుడైనా నా భర్త నేను సుఖపడుతున్నానో లేదో విచారించడు. నేను మంచి భోజనం చేస్తున్నానా, మంచి బట్ట కడుతున్నానా అన్న ఆదుర్ద కూడా ఆయనకు లేదు అని రాణి కంటనీరు పెట్టుకున్నది. అమ్మా, చింతించకు. ఈ విషయం నీ నోట తెలుసుకునేందుకే వచ్చాను. రేపు నిండు సభలో నిన్ను నేను ఇప్పుడు అడిగిన మాటలే అడుగుతాను. నువ్వేమాత్రం జంకక ఇవే సమాధానాలు చెప్పావంటే నీకీ విచారం లేకుండా నేను చూస్తాను అన్నాడు బోధిసత్వుడు. మర్నాటి సభకు రాణి కూడా వచ్చింది. ఆమెను చూసి బోధిసత్వుడు, రాణిగారు రాజ్యానికి వచ్చాక భృత్యుల విషయం ఏమాత్రం పట్టించుకోవడమే లేదు అన్నాడు. రాణి పూర్వం బోధిసత్వుడికి చెప్పిన విషయాలన్నీ సభలో చెప్పేసింది. తాను ఆమె వంతు భోజనం దొంగతనంగా తిన్న మాట ఆమె బయట పెట్టేసరికి రాజుకు సభికులలో తీరని తలవంపులయ్యింది. రాణి మాట్లాడడం పూర్తి కాగానే బోధిసత్వుడు, రాజుగారికి నీ పట్ల ఆదరం లేనప్పుడు నువ్వాయనను అంటిపెట్టుకుని ఉండడం అనవసరం. తజే చజంతం వనం నా కైరా ఆపేణ చిత్తేన నా సంభజ్జేయ ద్విజోదుమం కీణఫలంతి ఇంట్వా అం ఇం సಮೇఖ్యేయ మహాహే లోకే. అంటే విడిచిన వాణ్ణి విడిచిపుచ్చు, అలాంటి వాడి స్నేహం ఆశించకు, ఆపేక్ష లేని వాడి పట్ల ఆదరభావం చూపకు. పక్షి ఫలాలు లేని చెట్టును విడిచి ఇతర చెట్లు చూసుకుంటుంది. ఈ లోకం సువిశాలమైనది అని అర్థం. అందుచేత నువ్వు ఈ రాజభవనం విడిచి విశాల ప్రపంచంలోకి పోయి నీకు ఆదరం లభించే చోట సుఖజీవనం గడపడం మంచిది అన్నాడు. వెంటనే రాజు సింహాసనం నుండి దిగివచ్చి బోధిసత్వుడి కాళ్లపై పడి, పండితామాత్య, నా తప్పు క్షమించండి. ఇక ముందు నా భార్య పట్ల ధర్మంగా ప్రవర్తిస్తాను అన్నాడు. ఆనాటి నుంచి రాజు రాణిని ఆదరంతో చూడసాగాడు. ఇదండి అనాదరణీయుడు అనే జాతక కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.